పాప భారములో మగ్గుతున్నటువంటి మానవుణ్ణి పాప భారములో పడినటువంటి మానవుణ్ణి ఏ మానవుడు ఏ బంధువులు కూడా ఆ భారాన్ని తీసివేయడానికి యోగ్యత లేని వారిగా ఉంటున్నాడు. మానవుడు జన్మ కర్మ పాప భారముతో ఉంటున్నాడు కాబట్టి ఎవరి భారం వారికి భారంగా ఉంటున్నది. అలాంటి పాప భారము ఆ పాప భారముని తీసివేయడానికి తీసేలాగా చూడు పూర్వీకులైనటువంటి వారు ఈ పాప భారం వారు పూర్వీకులు ఆయా రీతిలుగా దాన ధర్మాలు చేస్తున్నారు. కొంతమంది అన్నదానం చేస్తే, మరి కొంతమందిని భూదానం చేస్తే, కొంతమందిని సమాధానమును కొనవసరమును ఏమేమో తిప్పలపడుతున్నాడు. అయితే మానవుడు ఈ పాప భారాన్ని తీసివేయడానికి ఎట్లను బలియాగం చేస్తున్నాడు. అయితే ఎట్ల యొక్క మేకల యొక్క రక్తముని ఈ పాప భారాన్ని తీసివేయలేదు. బరువైనటువంటి భారముతో మానవుడు బ్రతుకే భారమై నిరాధారమై నిరాశతో కృంగిపోతున్నాడు, వేదనతో కృంగిపోతున్నాడు, పైకి లేవలేనటువంటి స్థితి. ఇలాంటి భయంకరమైనటువంటి పాప భారములో మానవుడును శతమతమవుతూ ఉన్నటువంటి దీన స్థితిని చూసినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ పాప భారాన్ని తీసివేయడానికి, ఈ పాప భారము నుండి తీసివేయడానికి భూలోకములో ఎవరి తరం కూడా కావడం లేదు. తల్లి యొక్క భారము కుమారుడు తీర్చలేడు. కుమారుని యొక్క భారమును, బాధను, వేదనను తల్లి కూడా తీర్చలేదు. ఇట్లా కంటికి కనపడుతున్నటువంటి ఈ భారాన్ని ఎవరు కూడా తీర్చడానికి యోగ్యత లేదు. కారణం, ప్రతి మానవుడు జన్మ కర్మ పాపంలో ఉంటున్నాడు. ఈ పాప భారాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా భూలోకానికి వచ్చి నీ పాప భార నిమిత్తం, నా పాప భార నిమిత్తం, మనందరి పాప భారముల నిమిత్తమై ఆయన భూమి లోకానికి నరుడిగా వచ్చి నీ పాపములు నా పాపములు కల్వరి సిలువలో వేలాడబడినాడు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడి నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి మనందరి పాప దోషము అతని మీద మోపడానికి తండ్రి దేవునికి ఇష్టమైంది కనుకనే ఆయన మన పాపము నిమిత్తమై, సహోదరుడా సహోదరి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ప్రతి పాప భారము కింద ఉంటున్నాడు. చూపులతో చేసినటువంటి పాపం, చేతులతో చేసినటువంటి పాపం, కాళ్ళతో చేసినటువంటి పాపం, హృదయంతో చేసినటువంటి పాపం, తలతో చేసినటువంటి పాపాన్ని బట్టి మానవునికి ఏ మాత్రము అరికాలు మొదలుకొని తల్లెత్తి వరకును గాయాలతో, పాపపు గాయాలతో పడి ఉన్నటువంటి వాడు. ఈ పాపపు గాయాలు మానవుని కృంగతీస్తున్నాయి. ఏదో ఒక పాపం నుండి మరొక పాపానికి పోవాలంటే లోకం ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ పాప భారములో మగ్గిపోతున్నటువంటి మానవుణ్ణి విడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడినాడు. రక్తమంతా కార్చినాడు. ఆ రక్తదాన వల్ల చేతుల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి రక్తమంతా కార్చినాయి. కాళ్ళల్లో కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడినాయి. తలంపుల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. హృదయ ఆలోచన చేసిన దాని పాపాన్ని బట్టి హృదయంలో పక్కలో బల్లెపోటు పొడబడింది. ఇట్లా నిలువెల్లా రక్తమంతా కార్చినాడు. ఆ రక్తముతో మానవుని యొక్క పాప భారాన్ని అంతటినీ తుడిచివేసినాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలమున థామసు యొక్క జీవితం అందరూ ఎరిగినటువంటి వాళ్ళమే. ప్రభునందు విశ్వాసం ఉంచింటే పరలోకమును చేరింటాడు. అయితే అతని యొక్క మరణం ఈ ఉదయకాలమున నీకు నాకు ఒక ఘటనను తెలియజేస్తున్నది. ముందు వెనక తేడాలు అందరము వెళ్ళవలసిందే, ముందు వెనక తేడాలు అందరూ పోవాల్సిందే.
నువ్వు పోకముందే, ప్రభు రాకముందే మనసు మార్చుకో, నడత దిద్దుకో అని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు పాప భారం కింద ఉంటావు? ఎన్నాళ్ళను జీవితం అతలాకుతం చేసుకొని ఉంటావు? నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి. ఎన్నాళ్ళు సహోదరుడా, సహోదరి, నీ సహోదరుడే కావచ్చు, నీ బంధువే కావచ్చు, అయితే ఆయన అందరికంటే చిన్నవాడైనప్పటికీ ప్రభు నామములో పరిశుద్ధాత్మను ద్వారా తన ఆత్మను దేవుని సన్నిధికి చేరింది. నీవు నేను ఇంకా బ్రతికున్నామంటే ఈ పాప భారములో, ఈ లోకములో ఇంకా అనేకమైనటువంటి పాపముల కింద, పాప లోకములో పాపేచ్చలతో బ్రతుకుతున్నాం. ఈ పాప భారం నుండి, పాపేచ్చల నుండి, లోక శరీరాశ నేత్ర జీవబుద్ధమ నుండి నీవు నేను తప్పించబడాలని దేవుడు ఇంకా నిన్ను బ్రతికించినాడు. కారణం మనలో మంచితనము లేదు, మనలో ఇంకా పాప భారం ఉన్నది కానీ హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరుడా, పోయినటువంటి వాళ్ళు ధన్యులు, బ్రతికున్నటువంటి నీవు, సజీవుడైనటువంటి నీవు. యేసయ్యా నాకంటే చిన్నవాడు, నాకంటే ముందుగా పరలోక రాజ్యములో చేరినాడు. ఇంకా నేనున్నానంటే నా జీవితం సరిలేదు, సమాధానం లేదు. ఈ సమాధానం కోసం ఎన్నెన్నో దానాలు చేసినాను, ఎన్నెన్నో జపతపాలు చేసినాను, సమాధానం దొరకడం లేదు, ఆత్మకు నెమ్మది దొరకడం లేదు. కారణం జన్మ కర్మ పాపినని నీ వాక్యం ద్వారా నేను తెలుసుకుంటున్నాయా. పాప భారమును భయంకరమైనది, నేనే భారంగా ఉంటున్నాను. సహోదరుడా, సహోదరి, విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ఈ మధ్యాహ్న కాల సమయమున థామస్ యొక్క మరణ దినాన్ని ఆధారం చేసుకొని నేను కూడా లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సి అనేటువంటి ఆ తీర్మానాన్ని నువ్వు చేసుకుంటావా సహోదరుడా, సహోదరి? ఇదే నీకు అనుకూల సమయం. నువ్వు రక్త సంబంధమైన అయితే సరే, స్నేహ బంధమైనటువంటి సరే, ఏ బంధం ఉన్నా సరే, థామస్సు ప్రభు దగ్గరికి నేను నెమ్మదిగా చేరినాడు అని ఆ మార్గములో ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీకోసమును ప్రభుని యేసుక్రీస్తు వారును జీవపు మాట దారి ఏర్పరిచినాడు. లోకములో ఉన్నటువంటి ఆ ముళ్ళ కంపంతా తీసివేసి పూలబాట వేసినాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకం చేరలేడని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. సహోదరుడా, సహోదరి, చెబుతున్నటువంటి నేను కూడా ఘోరమైనటువంటి పాపపు స్థితిలో బ్రతికినటువంటి వాడిని. నెమ్మది లేదు, సమాధానం లేదు, లోకంలో విచ్చలబడినటువంటి జీవితం, అంధకారమైనటువంటి జీవితం, దుర్మార్గమైనటువంటి జీవితం. నా జీవితాన్ని గురించి, నా సాక్ష్యాన్ని గురించి అన్ని పాపాలకు బాధ్యతై బ్రతుకుతున్నటువంటి వాడిని. సహోదరుడా, సహోదరి, లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు వెరగవా అని ఆ జీవ దర్శనం ద్వారా నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చివేసినాడు. మనసుకు నెమ్మది, సమాధానమును అనుగ్రహించినాడు. చనిపోతున్నప్పుడు పరలోకంలో ఉంటాడని నిరీక్షణ జీవితం నాకు ఇచ్చినటువంటి అదే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇప్పుడు నీతో ఈ థామస్ యొక్క మరణ దినాన్ని ఆధారము చేసుకుని నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఎందుకు చెవున పెడతావు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా ప్రాణం ఉండగానే ఇంకా నువ్వు సజీవుడై ఉన్నావు. ప్రాణము, ఆత్మ, దేహం కలిగి ఉంటున్నావు. సత్యం ఏమిటో అబద్ధం ఏమిటో నువ్వు వెరుగుదవు. ప్రాణం పోకముందే మనసు మార్చుకో, నడత దిద్దుకో. సహోదరుడా, సహోదరి, ప్రభు త్వరగా రానై ఉంటున్నాడు. యేసయ్య క్రీస్తు వారుడు త్వరగా రానై ఉంటున్నాడు. నువ్వు మనసు మార్చుకో. లోకములో అన్ని చూసినప్పుడు కూడా ప్రకృతి అంతా సిద్ధంగా ఉందంట. మానవుడే అతలాకుతలమై ఇంకా కొద్ది రోజులయ్యా అని బాధపడుతున్నాడు. మనసు మార్చుకోవడానికి ఇది నీకు అనుకూల సమయం. సహోదరుడా, సహోదరి, ఉన్నపాటినే పాప భారాన్ని
యేసయ్యా, నిజంగా నేను పాప భారంతో ఉన్నాను. కుటుంబ భారం, సంసార భారం, అప్పుల భారం భరించలేకపోతున్నానయ్యా. నా భారమే నేనే భారంగా ఉంటున్నానయ్యా. యేసయ్యా, నా భారాలన్నింటినీ తీసివేయడానికి, నా పనుల భారాన్ని తీసివేయడానికి నా కోసం దేవుడు అని వింటున్నాను. అయ్యా, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రునిగా చేయని ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రేమ గల దేవుడు ఎంత పాప భారంతో నీకు నెమ్మది, విశ్రాంతి, సమాధానం దేవుడు నీ ఇంటి వాళ్ళు గొప్ప ఆత్మ రక్షణ పొందుదురు. అడిగిరా అడిగండి. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది. హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. హానోకు అనగా ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. హానోకు దేవునితో నడిచిన వాడు. హానోకు ప్రతిష్ఠించబడిన వాడు. హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. భూమి మీద మానవుని జీవితం ఆవిరి వంటిది. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు అనాది నుండి జంతువులను, పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. మరి రామాజీ థామస్ మరి ఆయన దేవుని పిలుపు తీసుకున్నాడు. ఇప్పుడు మనమందరము భూస్థాపితం కొరకు బయలుదేరుతున్నాం గనక అందరూ రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. నైనా రామాజీ థామస్ పిలుపు తీసుకున్నాడు. ఇప్పుడు భూస్థాపిత కార్యక్రమం వెళ్తుండగా కృపాక్షేమాలు మహిమ పొందమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. కొట్టదండి ఊరికే లైట్ గా మళ్ళా తీసేకి ఇబ్బంది అవుతుంది. అయ్యా, పాటలు పాడేటోళ్ళు ముందు ఉండండి. ఎక్కువ కొట్టదండి. మీరు జనవరి ఎవరు పట్టుకోండి. ఆహా, తీసిపోలా పైకి ఎట్లా తీసిపోతావు? భద్రం నేను వీడియోగ్రాఫర్ని, నన్ను ఏమనకూడదు నువ్వు. హలో, వినపచ్చింది. సౌండ్ పెట్టాలా? హలో, 2
ఆహా, ఇది ఒకటి నేను తీస్తాం. పట్టుకుంటలేనా సరే. పాట పాడి బావకి ఇది పట్టుకుంటాడు. బావ ఇది పట్టుకుంటాడు. బావ ఉండు భజన పాటల్లో బాగా పాటలు పొందినాడు. ఓకే, మీరు కాస్త ముందుకు ఉండండి. ఎందుకంటే రయ్యని పోతాయి బండ్లు. మీరు ఇంజన్ ఎట్లుండాలంటే స్టార్ట్ చేస్తే అట్లే ఉరకల ఇంజన్. ఏలేమమ్మా కడుపుకు తగిలించుకోవి బొరుగులు. ఏంటుండే పూల దండలు మోటార్ సైకిల్ ఒకటిదారి పోతాయి. ఇంకా ఎవరు రాళ్ళప్పా? ఇప్పుడు మళ్ళీ అదేందుకు తీస్తారుగా? అదేందుకు తీస్తారని అడ్డం ఊరికే. పరవాసిని జగమున ప్రభువం, పరవాసిని జగమున ప్రభువం, నడచుచున్నాను నా దారిన్ నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నాతోనేంలే మంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి. నిదానంగా రావాలి. నిదానంగా రాండి, నిదానంగా. సంపదలు గౌరవములు దహించిపోని లోకమున, ధన సంపదలు గౌరవములు దహించిపోని లోకమున, పాపము నిండి జగములో, పాపము నిండి జగములో, శాపము చేకూర్చుకొని, శాపము చేకూర్చుకొని, పరవాసిని ప్రభువా,
ఒక సైడ్ రండి, ఒక సైడ్ రండి, ఒక సైడ్ రండి, ఒక సైడు, ఒక సైడ్ రా. ఒక సైడ్ పోండి, ఒక సైడ్ పోండి, ఒక సైడ్ పోండి. బాబు చాలా సార్ 2 రోజులు అనుకుంటారా, వేరు వేరు రాకూడదు. నిదానం వచ్చే బరువు ఉండదు, నిదానం వచ్చే బరువు ఉండదు. స్పీడ్ నడిచినారుకో బరువే. నేను నీ దరిని చేరెదను. ఫోన్తోది ఆన్ చేయకోకుండా ఏ చెప్పండి. నిజముగా పురమిదిగాదిప్పుడు పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. మాట్లాడలేన సంతము బంకాయో సాధనము నిజముగా బంకాయో సాధనము పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు మారుతుండల్లా అట్లా సంవత్సరం మారుతుండల్లా. పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు అవుతుకు 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 పోండి. ఇప్పుడు తెలు మేలగో సరకొలు మెడలు మేజలు మేలగో సరకొలు పడై కనబడవే నిజముగా పడై ప్రదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు పట్టుకోండి బరువు అవుతుంది. మార్చుకుంటే కదా రోజు నిజముగా పని పాటలు పోయే ఊలాడి ఉడుపు అసలుకి పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మనైపోనుగా దేహం మనైపోనుగా. బాబు చిట్టు బాబు 2 రోజులు చల్లు. పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు హస్తములతో వాటి చటికి వాటి హస్తములతో తెచ్చినదేదియులేదు గదా తెచ్చినదేదియులేదు గదా
పరదేశులము ప్రియులారా మన ప్రమిదిగా అది అయ్యేది తీసుకున్నాడు మళ్ళీ ఇచ్చాడంట పట్టుకో గడిపోతుంది లోకమునకు అట్లే వెళ్ళవలయున్ నిజముగా అట్లే వెళ్ళవలయున్ పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దొబ్బతండి నిజముగా పురమిదిగా దొబ్బుకుంటే బరువు అవుతారు నమ్మకు ధరయో వారికిని స్థిరమని నమ్మకు ధరయో వారికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము నీళ్ళు తీసుకురా నీళ్ళు ఈడ ఇట్లా జంపున అట్లా మామ చెప్తారు మామ చెప్పినట్లు పోయి అట్లే వెళ్ళవలయున్ పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు అంతే అడ్డమేలే పోయేటప్పుడు లోపలికి కాళ్ళు కదా మా పోలు ఇది కాళ్ళు అదే కాళ్ళ నుంచి పోతే ఇట్లా రౌండ్ వేసి అట్లా పెడతారు మూత తీయండి రాండి ఎవరో చూసేటోళ్ళు రాండి తీయండి తీయల్లుడు కొద్దిగా ఇట్లా జరుపు కొద్దిగా తీయద్దని అంత తీయద్దని అట్లా అంత తీయకూడదు ఊరికే మగం ఒకటే దండలే దాని మీద ఆడేచాలే లోపలికి వస్తారు ఎవరు తెలుసుకో మరి పిలిచండి 3 సార్లు పిలిచు పక్కరా ఒక్క నిమిషం చూడండి నువ్వు పిలిచిపో ఏంటి ఏంటి ఎవరు ఆడంగా 10 నిమిషాలు ఉంటుందిలే గంట ఉందాం ఆడ గంట సేపు ఉండొచ్చు ఆడ ఉంటుంది ఆడ వాకింగ్ చెప్తారు గంట సేపు ఉంటుంది పెట్టినా జరుపురా ఆడగంటే పెట్టారు 2 అర్ధ గంట పెట్టుకోవచ్చులే రాయి వద్దులే ఊరికి అట్లా పెట్టి కాళ్ళు లోపల రాదు లోపల నుంచి అట్లా అది జగమున ప్రభువం నడచుచున్న పాపా నువ్వా నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరదను నీ లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగ
వేదం పంతయు మోసమేగ వేదము సర్వమును ఇలలో రౌండ్ రౌండ్ ఏపి సర్వమును ఈడ పెట్టాలంగా చిన్నారాండి చిన్నగా అట్లే పెట్టాలో చూడండి, సెంట్రల్ పెట్టండి. ఉప్పు ప్యాకెట్ తాళ్ళు ఉప్పు ప్యాకెట్ తీసుకోండి. అది తేండి గుంతకాటికి. తాళ్ళు తీసుకున్నా, తాళ్ళు తీసుకో. ఉచ్చిపికు అన్ని ఉచ్చిపికు, తాళ్ళు ఉచ్చిపికు. ఆడోటి పెట్టు మధ్యలో. వంశీ పెట్టేతురు అంత తాడు దురుసు, అట్లా తాడు దురుసు దాంట్లోకి. ఏం డబ్బులే అవసరం లేదులే, దిగుతావులే. అది ఖర్చు తీసుకో. నీకు ఎక్కువ సాటి, నువ్వు ఎక్కువ సాటి. చల్లు పోయి గుమ్మరి అట్లా పోయి చీల్చు మరి అట్లా చీల్చు మరి. దాంట్లోకి అయితేండి ప్యాకెట్లు, దాంట్లోకి అయితేండి ప్యాకెట్. అడ్డం చెయ్యాలి. ఆ పార అందుకో, పార పక్క. కవర్ లేదండి, కవర్ లేదు కదా. తీర్చాలి అదే చాలు కదా. ఇప్పుడే తీర్చాలి. రోజుసేపు ఉండండి, ఇప్పుడే కాదులే. అట్లా అనుకోండి. అంతా సమానంగా దించండి కిందికి. కాదు అంత సమానంగా లేదు ఇంకా ప్రార్థన అయిపోలేదు ఇంకా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను జన్మింపజేసెను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తునందుండి లేపబడి ఉన్నారు. మనుషుని ద్వారా మరణం వచ్చింది గనక మనుషుని ద్వారే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీవు సమాధిలో విశ్రమించి నీ జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలముగా ఉండునట్లు పరిశుద్ధ పరిస్థితివి పునరుత్థానమును ఉన్న నీ యందు నీ దాసుడు థామస్ విశ్రమించి ఉన్నాడు. దాసుడు లేచునని మేము నమ్మునట్లు ఈ సమాధిని ఇతనిని ఈ శరీరమును స్థలముగా ఉండునట్లు అనుగ్రహించమని నిన్నే ప్రార్థించుచున్నాము. మన మధ్యలో మరి రామాజీ థామస్ ప్రభు పిలుపు తీసుకున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో ఇప్పటి నుండి ప్రభునందు
మృతులైన వారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు అంగీకరించిన ప్రతి ఒక్కరికి నిత్య రాజ్యము, నిత్య స్వాస్థ్యము ఆయన అనుగ్రహించి ఉన్నాడు గనుక ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తున్నాం. మిక్కిలి కనికరం గల తండ్రి, గతించిపోయిన ఈ మా సహోదరుని ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాము. అంత్యదినమందు పునరుత్థానమున పరమందు నిత్య జీవం కలుగునట్లు నిశ్చయముతో దృఢ నిరీక్షణతో ఇతనిని ఇది పారేది కింది పోయినా కొట్టేదిలే, ఒక లెవెల్లో దింపండి అంతా. అవతల వాడు వాళ్ళు ఏ వంశీ రాని అట్లా ఒకటి దిగాలప్ప, ఒకటి దిగాల, ఒకటి దిగి అన్ని పళ్ళ ఉండు అవి పక్కకి పూలు అన్ని పక్కకి పూలు అన్ని పక్క పెట్టు, అది మొత్తంగా పెట్టు. ఓ పక్క పొరలించుకో, పైది ఇట్లా పొరలించుకొని ముళ్ళు చిబికు ఊరికట్లా అట్లా ముళ్ళు చిబికు కాళ్ళవి అన్ని చిబికు ఏముండేదండి, ఏముండేదండి. ముళ్ళు కట్టించాటల్లా కప్తారు చేతులకి చేతులు కట్టినట్టు కూడా అదే చేతలవి ఇంకా ఏమన్నా వానికి ఏమన్నా అదేలా అంతేలే కప్పు సరిపోతాలే అంతేలేగా రాయండి గుండు రాయండి ఒకటి మండేసే వరకు కాదు అవి కొట్టద్దు మన్ను సార్ వేస్తాడు అడ్డం కదా వద్దు వద్దులే పక్క వారే వద్దులే దండలకు ముళ్ళు ఉంటాయి. ఒక లెవెల్ పెట్టండి, ఒక లెవెల్ పెట్టుకొని కొట్టండి కొట్టుగా మంచిలే సరా తక్కువ వదిలేసే ఎక్కువ వద్ద ఎక్కుకోండి బా ఎక్కుకోండి అట్లా చేపట్టుకోండి ఎక్కువ బాబు కాలు పెట్టదు ఆయన ఎక్కుకోండి అట్లా అట్లా ప్రేమగలన దేవా, కృపగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన మరి బర్రెల ప్రాంగణంలో నాయన మీరు సహాయం చేశారు, క్షేమాన్ని నడిపించారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడన్నీ ప్రభునందు మృతులు దాన్ని ఉన్నారు. ఈనాడు మరి థామస్ మరి రేపు మరి ఎందరో ప్రభువా, మేము కూడా మిమ్మల్ని సొంత రక్షంగా అంగీకరించి మీ
కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మీరు మాకందరికి అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. మిక్కిలి కనికరం గల తండ్రి, గతించిపోయిన మరి థామస్ సహోదరుని నీ ఆత్మకు నీ చేతులకు అప్పగించుచున్నాము. అంత్య దినమందు పునరుత్థాన జ్ఞానమందు పరమందు నిత్య జీవం కలుగునని నిశ్చయముతోను దృఢ నిరీక్షణతోను ఇతనిని మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. సమస్తమును తనకు లోపరచజాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చువాడై మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు నిత్య నిబంధన సంబంధమైన రక్షణను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన దృష్టికి మీలో ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటిగా ఇప్పుడు మట్టి ఏంటిగా అంతా కవర్ అవుతుంది. ఎర్రదా